హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకి క్విక్గా ఒక రైస్ వెరైటీ చేసుకోవాలి అనుకున్నా, మిగిలిన అన్నంతో టేస్టీగా ఏదైనా వెరైటీ చేయాలి అనుకున్నా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కేవలం 10 నిమిషాల్లో అయిపోయే క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని వేయాల్సిన పని లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోగలిగే రైస్ రెసిపీ ఇది. మరి టేస్టీగా చేసుకునే సింపుల్ అండ్ క్విక్ క్యారెట్ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం రైస్ని అయితే కుక్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 4 కప్స్ దాకా, ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 4 కప్పుల దాకా ఉడికించుకున్న రైస్ని తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఇంట్లో మనం రెగ్యులర్గా తినే అన్నంతో అయినా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. సో ఉడికించుకున్న 4 కప్స్ రైస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నానండి. స్టవ్ మీద రైస్ కలుపుకోవడానికి వీలుగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, అలాగే ఒక అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి జీడిపప్పు కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి తరుగుని కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేయండి. వీటితో పాటు 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1/3 కప్ దాకా ఉల్లి తరుగు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు త్వరగా మగ్గడం కోసం లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుని ఫ్రై చేయండి. ఉల్లి ముక్కలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని 1.5 కప్పు దాకా వేసుకోండి. ఇక్కడ క్యారెట్ తరుగు అనేది మనం ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్పుల దాకా వేసుకోవచ్చు, లేదు 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. క్యారెట్ తురుముని కొంచెం మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తురిమిన క్యారెట్ కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతుంది. కట్ చేసుకున్న ముక్కలు అయితే కొంచెం వేగడానికి టైం పడతాయి, కానీ క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకుంటే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. క్యారెట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ, అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీ అనేది ఫ్రోజన్ కాబట్టి నేను కొంచెం లేట్గా వేసాను. అదే మీరు ఫ్రెష్ పచ్చి బఠానీ కనుక తీసుకుంటే క్యారెట్ తురుముతో పాటుగా పచ్చి బఠానీ వేసి వేయించేసేయండి. 2 ఒకేసారి మగ్గిపోతాయి. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు బాగా సాట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేసేయాలి. రైస్ వేసి పైకి కిందికి బాగా కలపండి. రైస్ అంతా కూడా మంచిగా వేడిగా కుక్ అవ్వాలన్నమాట. సో ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేసి, స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి 1 బద్ద నిమ్మ చెక్కని రసాన్ని పిండుకోవాలి. నిమ్మరసాన్ని వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా డెలిషియస్ క్యారెట్ రైస్ని తయారు చేసేసుకోవచ్చు. చక్కగా లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి తయారు చేసుకోవచ్చు, లేదా డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఈ క్యారెట్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.